యాపిల్ జ్యూస్ అనమాట. ఇది వచ్చింది, ఒక సమోసా వచ్చింది. ఈ గేటు 1 గంటలకు రా, 2 గంటలకు రా, 3 గంటలకు రా, 4 గంటలకు ఎప్పటికీ బాటిల్లో బతికేనా రా సైన్. ఇవన్నీ మంచిగా నేను రాసుకొని చేసుకున్నాయి, ఇవన్నీ పోలే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నేను మీ మనో. సో అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు వచ్చేసి ఇండిపెండెన్స్ డే. కాదు, హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. సో పొద్దుగాలనే ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అయిపోయింది. ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసి 6:30కా 7కి వెళ్ళిన. 7కి వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రిటర్న్ అయితే ఇంటికి పోతున్నా. టైం వచ్చేసి 11 అవుతుంది. సో అన్నిటికీ వ్లాగ్స్కి దానికి దీనికి ఇన్కంప్లీట్ పడుతుంది అనమాట. సో ఎందుకంటే క్లారిటీ మొత్తం ఘోరంగా వస్తుంది. క్లారిటీ మంచిగా ఉందా ఫ్రెండ్స్? మస్తు అనిపిస్తుంది నాకైతే క్లారిటీ అయితే. సో అన్నిటికీ ఒక స్టాండ్ అని, కెమెరా అని ఏదో ఒకటి అడ్డొచ్చి అట్లా మనం వ్లాగ్ అయితే ఓకే చేయలేకపోతాం. సో ఇప్పుడు అన్నీ కంప్లీట్గా ఉన్నాయి. సో అందుకే ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేసిన. ఇంకా సో మళ్ళీ ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది అన్నా. అవునా? సరే వెళ్తా. ఇప్పుడు వెళ్తా, ఒక 10 minutes వెళ్తా ఇంటికి. ఓకే అన్న, రైట్. సో గాయస్, ఈరోజు అయితే ఫుల్ ఖాళీ అనమాట. ఇక ఏడి ఉంటానో, ఏడి పోతానో, ఏడ తిరిగిపోతానో, ఏడ రోడ్ల మీద ఉంటానో నాకు కూడా తెలియదు. సో ఇండిపెండెన్స్ డే రోజు అమ్మ ఊరికి ఇండిపెండెన్స్ డే వస్తుంది నాకు. బాగా అలవాటు అనమాట. 15 ఆగస్టు బాగా అప్పుడు బాగా చేస్తున్నాను అనమాట స్కూల్లో. సో అట్లా బాగా అలవాటు అనమాట. మా స్కూల్ అయిపోయి 10 years అవుతుంది, నేను ఇంకా మర్చిపోలేదు. సో రిపబ్లిక్ డేకి ఏదో స్వీట్, ఏదో కేకో ఏదో ఒకటి ఇస్తారు కదా. సో అది మా ఆఫీస్లో కూడా ఇచ్చారు. చూస్తున్నా, ఓపెన్ చేస్తున్నా ఏమి ఇచ్చారు. ఓకే, ఇండిపెండెన్స్ డే అని వస్తుంది. గుర్తుండిపోయింది అట్లా. అప్పుడు బాగా మేము ప్రోగ్రామ్స్ చేస్తుండే స్కూల్లో. డ్యాన్సులు చేయడం కానీ, బాగా తిరగడం కానీ, ఇండిపెండెన్స్ డే వస్తే బయట తిరగడం కానీ. రిపబ్లిక్ డేకి అంత అనిపించకపోతున్నాయి కానీ సో అందుకు అది బాగా గుర్తుండిపోయింది. సో స్వీట్ ఏమి ఇచ్చిరో తెలియదు. అప్పుడు స్కూల్లో అయితే మనకి మిక్చర్ పొట్లాలు ఇస్తుండే. ఆ మిక్చర్ పొట్లాల గురించి ఏమన్నా కొట్లాడుతున్నాను అప్పుడు. అబ్బా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా కూడా ఏంది ఫ్రెండ్స్, ఇంకా మిక్చర్ పొట్లాలు, సమోసాలు. ఇదేంటి? ఇది ట్రాపికానో ఆరెంజ్. సో ఇది వచ్చేసి ట్రాపికానో యాపిల్ జ్యూస్ అనమాట. ఇది వచ్చింది, ఒక సమోసా వచ్చింది, ఒక బాద్షా వచ్చింది. అబ్బా స్వీట్ అస్సలు తిన్నాను, స్వీట్ మనతో కాదు. ఇదేంటి? ఇన్స్టెంట్ బిల్ ఏదో హల్దీరామ్స్ ఏదో ప్యాకెట్ వచ్చింది. మిక్చర్ పొట్లం, ఒకప్పుడు మిక్చర్ పొట్లం చిన్న మిక్చర్ పొట్లం కట్టిస్తుండే. ఇప్పుడు ఇట్లా మన కొంచెం అప్డేటెడ్ వర్జన్ కాబట్టి ఇట్లా ప్యాక్ చేసి ఇస్తారు. సో మనకి ఇట్లా ఒక బాక్స్ వచ్చింది అనమాట. ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో ఇచ్చేస్తే వాళ్ళే తింటారు. మనకు స్వీట్ అయితే అసలు తినము. సమోసా లైట్ అంటిద్దాం, స్వీట్ మనకు. సో చూద్దాం, ఈరోజు ఖాళీగా ఉన్నా కాబట్టి ఏడ తిరుగుతున్నా ఏంటో నాకు కూడా తెలియదు. మిగతా వ్లాగ్ ఇంటికి వెనక కంటిన్యూ చేద్దాం. టాటా. సో గైస్, ఇది చూసిరా ప్రొఫెషనల్ డాష్బోర్డ్. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ప్రొఫెషనల్ డాష్బోర్డ్ వచ్చేసి 111.8K వ్యూస్ ఇన్ లాస్ట్ 30 days. అంటే 30 daysలో నేను ఏమనుకున్నా అంటే ఇది ఒక డేట్ ఎంత ఈరోజు, మండే 26th. సో నేను ఏమనుకున్నా అంటే 30 లోపు మనకు ఒక 30 days, నేను January 1st నుంచి స్టార్ట్ చేసిన, 1st నుంచి ఒక 30 వరకు, ఈ గ్యాప్లో ఒక 30 daysలో 1,00,000 మంది చూస్తుంది ఆల్రెడీ అని చెప్పేసి అనుకున్నా. కానీ దాటేసింది ఇది. సో నేను లాస్ట్ టైం ఇది మమ్మీతో కాన్సెప్ట్లు కొన్ని చేసినప్పుడు ఏమైందంటే ఇది పోయింది. సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఇది మస్తు పోయింది. వీడియో 86.5లో ఆగిపోయింది. సో దీని తర్వాత నాకు చాలా మంచి జోష్ వచ్చింది ఈ వీడియోస్ చేసేటప్పుడు. ఇది మంచిగా పోయింది ఛానల్లో. నా ఇన్స్టాగ్రామ్లో ఇది చాలా మంచిగా పోయింది. సో ఇంకా 3 నెలలు అవి కూడా మంచిగానే పోయినాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ బాగా పోయినాయి అనమాట. ఇది ఒకటి పోలే. ఇదైతే అసలు నిజంగా ఏదో వీడియోలు వేస్తుంది అనుకుని ఎడిటింగ్ చేసినప్పుడు అనిపిస్తుంది, ఇది వీడియో ఎడుకోపోతుందా అని చెప్పేసి అనుకుంటా. కానీ అది పోదు. అసలు ఈ వీడియో టైంపాస్కి చేసిన, ఏదో నార్మల్గా ఇంట్లో ఖాళీ ఉన్నా కాబట్టి నార్మల్గా అనుకుని చేసిన. 86.5K పోయింది. ఇది నార్మల్గా చేసిన వీడియోనేమో ఇట్లా పోయింది. ఇవన్నీ మంచిగా నేను రాసుకొని చేసుకున్నాయి, ఇవన్నీ పోలే. అంటే మనం అంతా ఇంట్రెస్ట్ పెడితే సరిపోవట్లేదు. అమ్మాయి ఏదో నార్మల్గా చేసుకుంటూ పోతేనే కరెక్ట్ సెట్ అవుతుంది దీనికి. సో ఇదైతే నేను ఒక 30 daysలో కొట్టాలనుకున్నా, కానీ ఒక 5-6 daysలోనే అయిపోయింది ఇది. యాక్చువల్లీ ఇక్కడ ఒక వీడియోకి 86 అంటే ఇక అర్థం చేసుకోండి. సో ఇంకా మనం ఇంటికి వెళ్ళి అయితే ఇంటికి పోయి ఫస్ట్ అయితే మనం
కొన్ని రీల్స్ ఉన్నాయి. అవి రీల్స్ కొంచెం అవి 3 days అవుతుంది నేను రాసుకొని ఇంకా మళ్ళీ చేయలేదు. అది చేయాలా. మా మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేదు. సో దానివల్ల అది పోస్ట్పోన్ అవుతుంది అనమాట. సో 3 ఉన్నాయి. ఆ రీల్స్ 3 చేసిన తర్వాత బయటికి అయితే పోదాం. సో ఇప్పుడైతే ఇంటికి పోతున్నా, పోయినాక స్టార్ట్ చేద్దాం. సో గాయ్స్ ఇది చూసిరా నా బండి అనమాట, పల్సర్ NS 200. సో దీన్ని రీడింగ్ చూస్తేనైతే మీరు షాక్ అవుతారు. యాక్చువల్లీ చెప్పాలంటే దీన్ని నేను లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అనుకుంటా, ఇప్పుడు 2 years అయింది. కరెక్ట్ 2 years అని 24 months ఏమైంది. సో ఇది నేను తీసుకొని 2 years అవుతుంది. జస్ట్ నేను ఎంత తిరిగినా, ఒక్క నిమిషం, రీడింగ్ 16,759 అనమాట. సో నేను జస్ట్ 2 yearsలో తిరిగింది 16,759 మాత్రమే. ఎందుకంటే నేను బండి ఏడికి తీయను, జస్ట్ ఆనంద్ బాకి ఇంటికి చాయ్ డబ్బాకి ఆడికి ఈడికి తప్ప ఏడికి పోదు బండి. సో మ్యాక్స్ ఎప్పుడు రెస్ట్లోనే ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇది తీసుకొని నేను చాలా ఎటెటో పోదాం అనుకున్నా, ఎటెటో తిరుగుదాం అనుకున్నా కానీ ఎప్పుడు సెట్ కాలేదు. సో నా కిచెన్ చూసిరా ఫ్రెండ్స్, బాగుంది కదా జుమ్కి. గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది అనుకోకూరు ఫ్రెండ్స్, మన గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేనే చార్మినార్ పోయినప్పుడు జుమ్కి బాగుంది కానీ ఉట్టి జుమ్కి ఒకటే కొనుక్కున్నా. బాగుంది కదా, గలగల మంచిగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో తోపు. ఎప్పటికి బాటిల్లో బతికేనారా సాయిని? మా వైట్ షర్ట్ వేసుకొని ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే రోజు ఇక వైట్ షర్ట్ వేసుకొని ఇక పెద్ద మోదవాళ్ళకి అమ్మ వైట్ షర్ట్ వేసిన ప్రతి ఒక్కరు రాజకీయ నాయుడు కాదు రే. ఇక పవన్ కళ్యాణ్ ఫాలోవర్. మళ్ళా ఒక బ్యానర్ ఉండదు, ఏముండదు కానీ గుండెల్లో ఉంటారు బ్యానర్ మడిచి మనసులో పెట్టుకో. సో గాయస్ ఇక్కడ మా అనుటెక్స్ దగ్గర అయితే ఆర్కే నగర్ క్లోజ్ ఉంది. సో మళ్ళీ ఇదంతా తిరిగి పోవాలా. ఇక్కడ గేట్ పడ్డదంటే మళ్ళీ అట్నుంచే తిప్పుకుంటూ పోవాలన్నమాట. చాయ్ తాపించారా? చాయ్ తాపించారా సాయి? పిల్లడలా తాగుతావా? నువ్వు ఆడపోయి సభ్యుడలా తాగుతలేను రా, బంద్ చేసిన. అంత దూరం ఎందుకురా? మన బండ్లు ఇట్లా గడికి ఇట్లా పెట్రోల్ తీసుకొని పోవాలా. దానికి 4 kilometers అటు 4 kilometers ఇటు 8 kilometers అటే పోతుంది. ఏ బాయ్ ఏ గో గేట్ పడ్డదా? అబ్బా పడ్డదిరా భయ్. దీనంతా ఈ గేటు 1 గంటలకు రా, 2 గంటలకు రా, 3 గంటలకు రా, 4 గంటలకు రా, మధ్యరాత్రి రా, పొద్దుగాల రా, వెళ్ళి ఎప్పుడైనా రా. ఇట్లా రైడ్ తీసుకో పోదాం ఇక. ఇది పోతావు? అరే తీయడు రా భయ్, గంట పడుతుందిరా. అదే చూస్తారా తిరిగి అట్లా తిప్పుకొని పోదాం రా. ఏమంతగానో ఎందుకు ఏ ఎండ ఏముంటావురా సాయి? దమా కరఫ్ ఫ్రెండ్స్ మా ఇక్కడ గేట్ కాడ అయితే ఇప్పుడు ప్రతిసారి అమ్మా టార్చర్. సో గాయస్ బండ్లో పెట్రోల్ లేకుండే, సో పెట్రోల్ తీసుకుని వచ్చి అయితే పోసిన. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. పొద్దుగాల పూట ఏమైపోతుంది అంటే ఈ చలికి సరి బండి స్టార్ట్ అవుతలేదు. కెమెరా దగ్గర. సో బండి సరిగ్గా స్టార్ట్ అవుతలేదు అనమాట మార్నింగ్ టైంలో. ఈ చలికి దన్మని పడుతుంది. నేను 3-4 సార్లు కొడితే ఏమైపోతుందంటే బ్యాటరీ వీక్ అవుతున్నట్టుంది, ఇట్లా చట్ మన ఆగిపోతుంది మళ్ళీ బ్యాటరీ. సో పెట్రోల్ పోసి స్టార్ట్ చేసుకుని అయితే మెల్లగా పోతున్నా. ఇది చూడు ఎట్లుంటుందో హార్స్ పవర్ జమ్మని గురించి వెళ్ళిపోతుంది జమ్మి అని. మంచి పికప్ ఉంటుంది బండి అయితే, నాకు మస్తు అనిపిస్తుంది. జస్ట్ ఈ ఉన్న కాడనే వెళ్ళిపోవచ్చు రమ్మని, అంతా బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం మార్నింగ్ టైంలో స్టార్ట్ కాకపోతే ఈ చలికాలం అయితే నాకు చాలాసార్లు సుక్కలు చూపిస్తుంది. ఎందుకంటే బ్యాటరీ మొత్తం కూల్ అయిపోతుంది. అది వేడి కావాలంటే చాలా టైం పడుతుంది. సరే అని సెల్ఫ్ కొడదామా, సెల్ఫ్ కొట్టినప్పుడేమో మళ్ళీ హీట్ కానీ సెల్ఫ్ కొట్టినాం అనుకో అది జల్దీ హీట్ కాదు, మళ్ళీ బ్యాటరీ మీద ప్రెషర్ పడుతుంటుంది. సరే కిక్ కొడదామా అంటే దీనికి కిక్ ఉండదు, BS6 బండ్లకి కిక్ లేదన్నమాట. సో అట్లా అని చెప్పేసి ఇక ఒకసారి డక్క కొట్టాలా, లేకపోతే ఒకసారి నొక్కి స్టార్ట్ చేయాలా, అదొక్కటే ప్రాబ్లం ఉంది. అంతకుమించి వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. నార్మల్ అయితే ఎప్పుడన్నా ఒక్కసారి అవుతుంది అట్లా బ్యాటరీ, ఎప్పుడన్నా ఫుల్ సరినప్పుడే అవుతుంది, లేకపోతే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇంటికి పోదాం. సో ఇట్లా మనం ఇట్లా పోతున్నాం కదా, చూడండి మా ఎంట్రన్స్ ఎట్లుంటాయో. ఎట్లా స్టాండ్ బాగుందా? సో గాయస్ చూడురి మా ఏరియాకి ఎంట్రన్స్ ఎట్లుంటుందంటే గౌతమ్ నగర్ నుంచి అయ్యనగర్ పోవాలంటే ఇగో ఇట్లా ముంగడు పోయి జర చిన్న ఈ సందు ఉంది కదా, ఈ సందులో నుంచి లోపల పోవాలి. కొత్త వర్షంలో అయితే ఆగం అయిపోతారు ఈ సందులో, మనకు ముందు నుంచి అలవాటు కాబట్టి ఇట్లా వెళ్ళిపోతాం. ఇట్లా బయటికి వస్తామంటే ఇట్లా రైట్ తీసుకొని బ్రిడ్జ్లోకి వెళ్ళి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్కి వెళ్ళే మనది. ఫస్ట్ రైట్ తీసుకొని లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఈ ఆటో కూడా మనదే. సో చూద్దాం ఇంకా. సో గాయస్ ఇంటికి వచ్చినా తినేసినా అయిపోయింది. పతంగ పడ్డది ఇక్కడ మా ఇంటికాడ మస్తు పతంగులు పడతాయి ఫ్రెండ్స్. పైన కొంచెం పైకి ఉంటుంది అనమాట మా ఇల్లు. సో పైన ఉండడం వల్ల ఎగిరే పతంగులు అన్నీ సీదా మా ఇంటికాడికి వచ్చి పడతాయి. మా ఇంటి ముంగడ జాగలు పడతాయి అనమాట. మళ్ళీ ఎప్పుడప్పుడు ఇట్లా గ్యాప్ల నుంచి లోపలికి వచ్చేస్తాయి. సో ముంగడ చెట్టు అయితే డేంజర్ ఉంది, అది ఇప్పుడు కొట్టేస్తామో ఏమో. దానివల్ల చాలా చెత్త అవుతుంది మా ఇంటికాడ. సో ఈ టాబ్లెట్స్
ఈ ట్యాబ్లెట్స్ నార్మల్ ఇప్పుడు మా మమ్మీకి రెగ్యులర్ నేను తీసుకునే ట్యాబ్లెట్స్ అనమాట. ఇవి నాకు ఇప్పుడు ఎంత 5 టైప్స్ ఆఫ్ మొత్తము 8 టైప్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్. సో ఈ 5 టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్కే మనకు దగ్గర 4 ఇప్పుడు 2000 వరకు అయితే ఈజీ అవుతాయి. 2000 అవుతాయి. మొత్తం 8 టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలంటే నాకు దగ్గర 4000 దాకా అవుతుంది. మంత్లీ ట్యాబ్లెట్స్ అనమాట ఇవి. సో ఇప్పుడైతే ఈ 5 శాంపుల్స్ అయితే తీసుకొని పోయి ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని రావాలా. సో పోదాం. మా ఇంట్లో కరెక్ట్ టైంలో ఫ్యాన్ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. నిన్ననే 450 పెట్టి వేయించుకొని వచ్చిన. 10 నిమిషాలు తిరిగింది అంతే. మళ్ళీ 10 నిమిషాలు తిరగాల మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఏమైందేమో నాకేమో ఇక్కడ ఈ రూము, ఈ బెడ్, ఇది తప్ప నాకు వేరే లోకం లేదు. వచ్చినామా ఇంత దూరం పోయినామా ఫస్ట్ వచ్చి బెడ్ మీద వండుకోవాలా. అప్పటిదాకా మంచు పట్టదు. ఇక చూసిరా మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం రాసుకున్న స్క్రిప్ట్లు అవి అట్నే ఏడుస్తున్నాయి ఆడ. సరే చూద్దాం. ఇది అయ్యేటట్లేదు. తిప్పుకొని పోదాం. ఇక తిప్పుకొని పోదాం. గంటన్నర నుంచి ఎప్పుడు ట్రైన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రైల్వే గేట్ పడ్డదంటే చుట్టూ మళ్ళీ ఇదంతా హనుమాన్పేట, జ్యోతినగర్ అంతా మిజలు మొత్తం తిప్పుకొని రావాలన్నమాట. నాకు పెద్ద పరిచయం ఉంది ఇక. సో మాకేంటంటే మెడికల్ షాప్ గేట్ దాటగానే మెడికల్ షాప్ ఉంటుంది అనమాట. సో అంతా తిరగాలంటే ఇప్పుడు దగ్గర 10 నిమిషాలు మనం నిలిచిన. ఆ 10 నిమిషాలు నిలిచినా కూడా ఆడ ఏం వర్కౌట్ అవుతుంది. సప్పుడు ఇక ఇదంతా తిప్పుకొని కూడా మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, లెఫ్ట్ సైడ్లో గుండు కనిపిస్తున్నాయి కదా. మొన్న రీసెంట్గా ఈడ ఒక గుండు పైనుంచి వచ్చి కింద పడిపోయింది. ఈడ చెత్తబండి ఉంది కదా, ఈ చెత్తబండి కాడ సేమ్ ఇట్నే లెఫ్ట్ సైడ్లో చెత్తబండి పార్క్ చేసుకుంటే ఆ పైనుంచి గుండు వచ్చి చెత్తబండి మీద పడిపోయింది. మొత్తం రోడ్డుకు అతుకపోయింది అన్నమాట బండి. ఎంత నుజ్జు అయింది తెలుసా. ఇంకా నయం వల్ల మనుషులు లేరు. మనుషులు ఉంటే చాలా ప్రాబ్లం అవుతుండే. పాపం వాడికి ఎంత బాధ ఉంటుందో కానీ పాపం అనిపించింది. అసలు రోడ్డు కూడా ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది. 6 ఇంచులు పడ్డది. గుండు వచ్చి మీద పడ్డదంటే ఎంత డేంజర్ ఉంటుంది ఫ్రెండ్స్ కదా.